వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్, జాతకంలో రకరకాల యోగాలు చెప్తూనే ఉంటారు, వింటూ ఉంటాము. కొన్ని ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటాయి, మాకు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. అయితే మోస్ట్ పవర్ఫుల్ యోగాలుగా కన్సిడర్ చేసేవి మీలాంటి జ్యోతిష పండితులు పంచమహాపురుష యోగాలు. వీటిని మంచి పవర్ఫుల్ యోగాలుగా కన్సిడర్ చేస్తారనుకుంటా కదా సార్, ఏమంటారు? పంచమహాపురుష యోగాలని చాలా ముఖ్యమైన యోగాలుగా పరిగణలోకి తీసుకోవటం. అది ముఖ్యంగా ఏమిటంటే వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించి, వాళ్ళ ఎదుగుదలకు సంబంధించి ఇటువంటి విషయాలను అంచనా వేయటానికి పంచమహాపురుష యోగాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. నిజంగా చెప్పాలంటే గజకేసరి యోగానికి మంచి పబ్లిసిటీ జరిగింది సార్. కానీ దానికంటే గొప్ప యోగంగా పంచమహాపురుష యోగాల్ని చూస్తారా? సహజంగా మీరు అడిగినట్లుగా గజకేసరి యోగం దాని గురించి ఎక్కువ మంది చర్చించుకోవటం ఇదంతా ఉన్నది. దానికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం, గత వీడియోలో దాని గురించి పరిపూర్ణమైన చర్చ చేశాం. ఇక్కడ పంచమహాపురుష యోగాలు అనే దాని విషయానికి సంబంధించి కూడా ముందు వివరించినట్లుగా మిగతా మనకున్న 9 గ్రహాలలో 2 ఛాయాగ్రహాలు, ఆ తదుపరి రవిచంద్ర గ్రహాలు, ఇవి వాటిని తీసేసి మిగిలిన 5 గ్రహాలకు సంబంధించి ఈ యోగాలు వర్తిస్తాయి అనేది ఒక శాస్త్ర వచనం. వీటిల్లో ఈ గ్రహాలకు సంబంధించి అర్థం చేసుకుని ఈ యోగం వలన మనకి తెలిసే విషయం ఏమిటంటే, ఇది ఈ యోగం ఉన్నది కాబట్టి బోల్డంత డబ్బు వస్తుందని, లేకపోతే బోల్డంత అనుకూలతలు ఉంటాయని కాదు. వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, వారు సమస్యకు రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని వాళ్ళు కూలంకషంగా అర్థం చేసుకొని వారు ప్రవర్తిస్తారా, అర్థం చేసుకోకుండానే రియాక్ట్ అవుతారా, ఇటువంటి విషయాలు అర్థం చేసుకోవటానికి, తద్వారా వచ్చే లాభ నష్టాలను బేరీజు వేసుకోవటానికి యోగాలు ఉపయోగపడతాయి. ఇది మహాపురుష యోగాలు అని చెప్పినప్పుడు ఒక మహాపురుష యోగం ఉన్న సన్నివేశంలో అది చాలా గొప్ప వ్యక్తి అవుతాడు, చాలా ఉన్నత స్థాయి చేరుతాడు అని చెప్పడానికి అవకాశం లేదు. కనీసం 2-3 మహాపురుష యోగాలు ఉండిన సందర్భాలలో వారు చాలా ఉన్నత స్థాయి చేరుకునే అవకాశాలు ఉంటాయి. అప్పుడు అది చాలా రేర్గా ఏర్పడుతుందేమో. రేర్గా ఏర్పడుతుంటాయి. 2-3 పంచమహాపురుష యోగాలు 3 గ్రహాలు ఉచ్చలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉండి చాలా అనుకూలమైన స్థితి ఇస్తున్న సన్నివేశాలు ఏర్పడటం చాలా అరుదుగా ఉంటుంది. 2020లో పుట్టిన పిల్లలకైతే ఇవి చాలా వరకు ఉండే పరిస్థితి ఉందేమో, అంటే అటువంటి గ్రహస్థితి ఉంది. అప్పుడు స్వక్షేత్రంలో చాలా గ్రహాలు ఉన్న సన్నివేశాలు ఉన్నాయి. గురువు, తర్వాత కుజుడు, గురు, కుజ, శని కదా. కాబట్టి అటువంటి సన్నివేశంలో లగ్నం నుంచి లేదా చంద్రుడి నుంచి అని ఈ పంచమహాపురుష యోగాన్ని అంచనా వేసే క్రమం ఎలా అంటే, మ్యాక్సిమం ఎక్కువ మంది క్లాసికల్ టెక్స్ట్లో వీటిలో వివరించిన విధంగా లగ్నం నుంచి అంచనా వేయాలి అనేది. ఆ తదుపరి బహుశా కొంతమంది వారి అనుభవపూర్వకంగా వారు వివరించినది ఏంటంటే చంద్రలగ్నాత్తు, చంద్రుడున్న రాశి నుంచి అంచనా వేయాలి అనేది. అది కూడా అనుకూలమే. దాన్ని చూసే విధానం, దాన్ని అంచనా వేసే విధానం మారుతూ ఉంటుంది. చంద్రాత్తు కూడా చూస్తారు, కానీ లగ్నమే మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది. అవునండి, అట్ ఎనీ టైమ్స్. రైట్ సార్. సో పంచమహాపురుష యోగాల్లో అర్థమవుతోంది 5 యోగాలకి సంబంధించినవి. సో ముందుగా టు స్టార్ట్ విత్ గురువుతోనే మొదలు పెడదాము. గురువుకి సంబంధించిన యోగం పేరేమిటి, ఎటువంటి కాంబినేషన్స్తో ఆ యోగం ఏర్పడుతుంది, మరి ఆ యోగం ఉంటే వచ్చేటటువంటి ఉపయోగాలు ఏమిటి, ఇవన్నీ ఒకసారి చెప్పండి సార్. అలాగే ఒకవేళ ఆ యోగం లేకపోతే, యోగం ఉండేలాగా మన ప్రవర్తనలో ఎటువంటి మార్పులు చేసుకుంటే ఆ యోగం ఉన్నంత యోగవంతంగా ఉంటుంది జీవితం అంటే ఏం చెప్తారు? ఆ యోగం ఉన్నా లేకపోయినా సహజ సిద్ధంగా మనకున్న 2 ముఖ్యమైన గ్రహాలు, శుభగ్రహాలుగా పరిగణలోకి తీసుకునేవి గురు, శుక్ర గ్రహాలు. ఈ 2 గ్రహాలు ఏ రాశిలో ఏ స్థానంలో ప్లేస్ చేయబడి ఉన్నా అవి సహజ సిద్ధంగా శుభ ఫలితాలనే ఇస్తూ ఉంటాయి. కాకపోతే ఎక్కడున్నా వాటికి ఇవ్వవలసిన శుభ ఫలితాలు. ఇప్పుడు స్వయం ప్రకాశ శక్తి కలిగిన ఒక రత్నం ఉన్నది అనుకోండి, అది చీకట్లో పెట్టినా దాని వెలుగులు వెరజుమ్ముతూనే ఉంటుంది. కరెక్ట్.
బయట ఎండలో పెట్టినా కూడా దానికి తగ్గ వెలుగు వస్తూ ఉంటుంది. సో ఈ పాపకర్తృలు లేకపోతే పాపి అయ్యాడు, ఇప్పుడు గురువే పాపి అయ్యాడు అనుకోండి, థర్డ్ హౌస్ లో ఉన్నాడు, పాపి అయిపోయి, ఇవన్నీ వర్తించవా మరి? ఇవన్నీ ఏమిటంటే ఇప్పుడు ఎండలో పెట్టిన ఒక మెరిసే రత్నం, స్వయం ప్రకాశం కలిగిన రత్నం, అది మనకు కనిపించదు. దాని స్వయం ప్రకాశత్వం మనకు కనిపించే అవకాశం ఉండదు కదా, ఎండలో ఉంటుంది కాబట్టి దాన్ని ఓవర్లాప్ చేసే విధంగా మిగతా పాపగ్రహాలకు సంబంధించి ఏదన్నా స్థితి ఉన్నప్పుడు అవి ఇస్తున్న సహజ సిద్ధమైన శుభ ఫలితాలు, అంటే వెలుగు అనే పాయింట్ని ఇక్కడ తీసుకుంటున్నప్పుడు అవి ఇస్తూ ఉంటాయి. దాన్ని ఓవర్లాప్ చేసే విధంగా మిగతా వెలుగులు ఏదన్నా ఉన్నప్పుడు మనం దాన్ని అంత వెలుగులు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే గురువు కానీ శుక్రగ్రహం కానీ సహజంగా అంత అనుకూలమైన శుభ ఫలితాలు ఇవ్వవు అనేది ఒక అంచనా. కానీ ఈ గురుగ్రహానికి కానీ శుక్రగ్రహానికి కానీ, ఈ రెండు గ్రహాలలో గురుగ్రహం రవితోటి కంజంక్ట్ అయిన సందర్భంలో, అంటే గురువుతోటి కంబస్ట్, అంటే గురు మౌఢ్యమి జరుగుతున్న సందర్భంలో, రవి గురుగ్రహాలు కలిసి ఉన్న పరిస్థితుల్లో ఇందాక వివరించిన ఎగ్జాంపుల్ లాగానే గురువు తన ఇవ్వవలసిన సహజ సిద్ధమైన శుభ ఫలితాలను అది ఓవర్లాప్ చేస్తాడు. అంటే దాన్ని రవి యొక్క కాంతితోటి అది మనకు కనిపించకుండా ఉంటుంది. ఇక్కడ ఈ మహాపురుష యోగాలకు సంబంధించి రెండు రకాల పద్ధతులను మనం అనుకున్నాం. ఒకటి ఏమిటంటే లగ్నం నుంచి చూడటం, రెండవది కొంతమంది కొన్ని పద్ధతుల్లో దాన్ని చంద్ర లగ్నాతో చూడటం అనేది అనుకున్నాం. ఇందులో మనకి ఈ జాతక చక్ర విశ్లేషణలో రెండు రకాల పద్ధతులు, కోణస్థితులు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే కేంద్ర స్థితి. దీన్ని కేంద్ర స్థితి అంటే మల్టిపుల్స్ ఆఫ్ 90 డిగ్రీల కోణస్థితి, 180 డిగ్రీల కోణస్థితి. అది అంటే లగ్నం నుంచి లగ్నము, చతుర్థము, సప్తము, దశము, ఈ పాయింట్ల నుంచి వాటిని కేంద్రాలు అంటారు. ఇక నిజానికి వెస్ట్రన్ అస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటున్నప్పుడు ఈ కేంద్ర స్థానాలు నెగటివ్ కదా, ఇది నెగటివ్ అని. కానీ ఇక్కడ అంచనా వేయవలసిన విషయం ఏమిటంటే ఇది నెగటివ్. రెండు గ్రహాల మధ్య 90 డిగ్రీల కోణస్థితి ఏర్పడిన సన్నివేశంలో ఆ రెండు గ్రహాల మధ్య కొంచెం నెగటివ్ ఆస్పెక్ట్, ఒకదాని యొక్క ప్రభావం మరో దానికి నెగటివ్గా ఉంటుంది అనేది వెస్ట్రన్ అస్ట్రాలజీ యొక్క విశ్లేషణ. ఎంత యాక్యురేట్ ఆ విశ్లేషణ? 100% యాక్యురేట్. ఇక్కడ కూడా అదే సూత్రాన్ని అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఏమిటి, శుభగ్రహాలు అనే పాయింట్ని తీసుకుంటున్నప్పుడు, అంటే 90 డిగ్రీల కోణస్థితిలో ఉన్న ఏ గ్రహం అయినా దాని పరిపూర్ణంగా దాని లక్షణాన్ని చూపిస్తుంది అనేది అర్థం. అదే శుభగ్రహాలు అని అనుకున్నప్పుడు శుభగ్రహాలు పరిపూర్ణమైన శుభ ఫలితాలను సూచిస్తూ ఉంటాయి. ఓకే, ఆ విధంగా అది మరొక ఇక్కడ చూస్తున్నది మనం లగ్నాత్తు అనే పాయింట్ని చూస్తున్నాం. లగ్నం నుంచి అనేది గ్రహం కాదు. ముందు వివరించిన కేసులో రెండు గ్రహాల మధ్య 90 డిగ్రీల కోణస్థితి. ఇక్కడ వివరిస్తున్నది ఏమిటంటే లగ్నం నుంచి 90 డిగ్రీల కోణస్థితి, అంటే లగ్నాన్ని శుభగ్రహాలు చూస్తున్న సన్నివేశంలో లగ్నం ఇంకా మరింత బలపడుతుంది అనేది. అది ఫస్ట్ పాయింట్. రెండవది కోణాలు, త్రికోణాలు, 120 డిగ్రీల కోణస్థితి ఈ విధంగా ఉండటం. ఇది మనం అప్లై చేయవలసింది చంద్రలగ్నాత్తు. మనం పంచమహాపురుష యోగాన్ని, అది ఏ యోగాన్నైనా అంచనా వేస్తూ ఉన్నప్పుడు చంద్రలగ్నాత్తు చూస్తున్నప్పుడు రెండు గ్రహాల మధ్య చూస్తాం, చంద్రుడి మధ్య మరియు ఆ యోగాన్ని ఇచ్చే గ్రహం మధ్య చూస్తాం. అటువంటి సన్నివేశాల్లో మనం 120 డిగ్రీల కోణస్థితిని అంచనా వేసినప్పుడు మనకు పరిపూర్ణమైన రిజల్ట్ వస్తూ ఉంటుంది. కానీ చాలామంది వినియోగించే పద్ధతుల్లో రెండు పద్ధతులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది 90 డిగ్రీల కోణస్థితి, కేంద్ర స్థితికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కొంతమంది కోణస్థితికి ఇస్తూ ఉన్నారు, కొంతమంది రెండిటికి ఇస్తున్నారు. నా అనుభవంలో, నా విశ్లేషణలో నేను చేస్తున్నది ఏమిటంటే లగ్నం నుంచి చూసుకుంటున్నప్పుడు కేంద్ర స్థానాలకి, గ్రహాల మధ్య చూసుకుంటున్నప్పుడు కోణస్థానాలకి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ గురువు సంబంధించిన యోగాన్ని హంస పంచమహాపురుష యోగం అంటారు. ఇక్కడ పంచ అంటే ఈ 5 గ్రహాలకు సంబంధించినది అని. హంస అనేది చాలా బాగుంది. ఆ పేరులో మనకి సహజ సిద్ధంగా తెలిసింది కదా, తెలిసిన హంస అనే ఒక పాలుని నీటిని వేరు చేసేది శక్తి చేస్తుంది. అంటే ఉందా సార్ ఆ జీవి? ఉందా అసలు? ఎగ్జిస్టింగ్ కాదు కానీ నేనైతే చూడలేదు, కానీ వినటం. చూడకుండా ఎందుకుంటారు, బహుశా అది ఉండుంటుంది హంస అనేది. ఇప్పుడు కాదు, ఈ కలియుగంలో అయితే చూసిన దాఖలాలు నాకైతే అనుభవం లేదు. విన్నది ఏమిటంటే చాలా సాత్వికమైన స్థితిలో ఉండే
ఓ ఒక పక్షి, జీవి. ఉమ్, పక్షియే కదా, పక్షి. రెక్కలు ఉన్నాయి కాబట్టి. ఆ, కాబట్టి ఈ సాత్విక తత్వం, గురువు యొక్క తత్వం ఏమిటంటే, గురువు మేధస్సుకు సంబంధించి, ఇంటెలెక్చువాలిటీ, వీటన్నిటికి సంబంధించి తెలియచేసే గ్రహం. రైట్. రెండవది చాలా సున్నితంగా మందలించే తత్వం కలిగిన గ్రహం. ఏదైనా ఒక విషయం గురించి వచ్చినప్పుడు ఆ విషయంలో లోతైన విశ్లేషణ చేసే గ్రహం గురుగ్రహం. ఇది పాజిటివ్ సైడ్. నెగటివ్ సైడ్ ఏమిటంటే, గురువు గారికి బయటికి తెలియని, మరొకరికి ఎదుటివారు గుర్తించని అహంకారం ఉంటుంది. అదేమిటి అహంకారం అంటే, నాకు బోల్డ్ అంత నాలెడ్జ్ ఉన్నది అనే ఒక లేశమాత్రమైన కొంచెం అహంకారం ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ అహంకారం బయట ఎవరికి తెలిసే పరిస్థితులు ఉండవు, ఫస్ట్ పాయింట్. రెండవది, తనకి ఎదుటివారి గురించి అంచనా వేసేది ఇటువంటి ఈ అహంకారపూరిత తత్వం ఏ వ్యక్తి అయినా మరొకరు అందరేట బాహాటంగా ప్రదర్శించరు కదా, వివరించరు కదా. ఎవరో తన వెరీ క్లోజ్ సర్కిల్ వాళ్ళతోటో, చాలా దగ్గర వాళ్ళతోటో వాళ్ళకున్న అసంతృప్తిని లేదా వాళ్ళ మరొకరి గురించి అనుకుంటున్న విషయాన్ని చెప్తారు కదా. అలానే గురువుగారు కూడా తనకి సంబంధించి ఏదైనా తన క్లోజ్గా ఉండే వ్యక్తులతోటి చర్చించే అవకాశం ఉంటుంది. కానీ దానికే స్టిక్ ఆన్ కాదు. ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ పరిస్థితి ఏమిటంటే, మనం సహజసిద్ధంగా మన వ్యక్తిత్వాల గురించి మనం చూసుకుంటున్నప్పుడు, ఒకరి గురించి మనం మరొకరి దగ్గర ఏదైనా ఒక వ్యాఖ్య చేసిన తర్వాత దాని తర్వాత అంతతోటి మర్చిపోం, మన భారం దిగిపోతుంది. ఆ తదుపరి ఏం చేస్తామంటే, మరలా మనం ఖాళీగా కూర్చున్నప్పుడు అసలు నేను ఆ విధంగా ఆలోచించడం కరెక్ట్ అవునా కాదా పునరాలోచన వస్తుందా? న్యాచురల్గా అందరికీ వస్తుంది, మీకు రాదా? ఇంపల్సివ్ టెండెన్సీ ఉండే వాళ్ళకి వస్తుందా? ఎంత ఇంపల్సివ్గా ఉన్నా, వస్తుందా? ఎంత సాత్వికంగా ఉన్నా, ఎంత ఆవేశపూరితంగా ఉన్నా, ప్రతి ఒక్కరూ తాము చేసిన వ్యాఖ్యల పట్ల, తాము చేసిన చర్యల పట్ల కరెక్టా రాంగా అన్నది ఒకసారి పునరాలోచిస్తారు. కానీ ఇక్కడ ఆలోచించిన టైంలో వాళ్ళు రియలైజ్ కావచ్చు, నేను ఈ విధంగా పొరపాటుగా ఎదుటి వారిని అపార్థం చేసుకున్నాననే రియలైజేషన్ రావచ్చు. కానీ ఎవరి దగ్గర అయితే మనం వ్యాఖ్యానించామో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేను పొరపాటున ఆలోచించాను ఎక్స్ అనే వ్యక్తి గురించి, వై అనే వ్యక్తి గురించి అని చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇగో అర్థం వస్తుంది. ఇక్కడ నెగటివ్ సైడ్ ఆఫ్ ద పాయింట్, గురువుకు సంబంధించిన నెగటివ్ సైడ్ ఏమిటంటే, అహంకారం, అంతర్లీనంగా ఉండే అహంకారం ఉంటుంది. దాని తర్వాత ఒకరి పట్ల తెలియకుండా చేసే చిన్న చిన్న వ్యాఖ్యలు అటువంటివి ఉంటాయి. కానీ వీటన్నిటి నుంచి బయటపడి, వీటన్నిటిని తనను తాను పునరాలోచించుకుని వ్యక్తిత్వాన్ని సంస్కరించుకోవడం. సో ఈ రెండు ప్రధానమైన లక్షణాలు గురువు గారికి సంబంధించినవి. అయితే మరి ఏ రాశుల్లో గురువు ఉంటే ఖచ్చితంగా ఈ హంస మహాపురుష యోగం వర్తిస్తుంది? ఈ హంస మహాపురుష యోగం ఉన్న వాళ్ళు అసలు ఎలా ఉంటారు? ఎట్లా ఉన్నతి ఎలా వస్తుంది వాళ్ళకి? నేను ఇందాక వివరించినట్లుగా హంస పంచ మహాపురుష యోగాలకు సంబంధించి ఉపోద్ఘాతంలో గురువుగారి యొక్క లక్షణాలను వివరించాను. ఈ లక్షణాలు పాజిటివ్గా ఉండే లక్షణాలు. మ్యాక్సిమం % అది ఎగ్జిబిట్ అయ్యేది ఇటువంటి ఈ మహాపురుష యోగం ఉన్న సన్నివేశంలో. ఈ యోగం ఏర్పడేది ముందు స్టార్టింగ్లో వివరించినట్లుగా లగ్నాత్తు చూసుకుంటున్నప్పుడు, లగ్నం నుంచి కేంద్ర స్థానాల్లో, లగ్నంలో కానీ, చతుర్థంలో కానీ, సప్తమంలో కానీ, దశమంలో కానీ గురుగ్రహం ఉండి, ఏ లగ్నానికైనా గురువు ఈ 4 స్థానాల్లో ఉంటే అవి స్వక్షేత్రాలు కానీ, ఉచ్చక్షేత్రం కానీ అయిన సందర్భంలో ఈ పంచమహాపురుష యోగం వర్తిస్తుంది. అంటే మరి ఏ రాశుల్లో ఉంటే వర్తిస్తుంది సార్? గురుగ్రహానికి ఉచ్చ రాశి ఏది? కర్కాటక రాశి. స్వక్షేత్రాలు ఏవి? ధనస్సు, మీన రాశులు. ఈ 3 రాశుల్లో గురువు గారు ప్లేస్ చేయబడి ఉన్న సన్నివేశంలో వీటికి లగ్నం, ఈ 3 రాశుల్లో గురువు గారు ప్లేస్ చేయబడి ఉన్న సన్నివేశంలో లగ్నం మేష లగ్నం అయినప్పుడు చతుర్థంలో అంటే కర్కాటక రాశిలో గురువు ఉచ్చలో ఉంటాడు. ఇప్పుడు పుట్టేవాళ్ళు నిజంగా అదృష్టవంతులు. ఓకే, పుష్యమి, అందులోనూ పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు. రెండవది మిథున రాశి. మిథున రాశికి దశమ స్థానంలో గురువు మీన రాశిలో ఉన్నప్పుడు. దాని తర్వాత కర్కాటక రాశి లగ్నంలో గురువు ఉన్నప్పుడు. దాని తర్వాత కన్యా రాశి అన్నప్పుడు లగ్నం నుంచి చతుర్థంలోను, సప్తమంలోను, అంటే ధనస్సులోను, అలాగే మీనంలోను. దాని తర్వాత తులారాశి.
కర్కాటకంలో గురువు, కర్కాటకంలో గురువు ఉన్నప్పుడు ఉచ్చలో ఉన్నప్పుడు, దాని తర్వాత వృశ్చిక రాశికి అవకాశం లేదు, అవకాశం. దాని తర్వాత ధనస్సు రాశి లగ్నం నుంచి లగ్నంలోను చతుర్థంలోను, దాని తర్వాత మకర రాశి సప్తమంలో గురువు, ఆ తదుపరి కుంభరాశి, కుంభరాశికి వర్తించే అవకాశం లేదు, మీనరాశి 2 రకాలుగాను వర్తిస్తుంది. ఇందులో ప్రధానంగా ఈ లక్షణాలు వర్తిస్తున్న సన్నివేశంలో హంస పంచమహాపురుష యోగం వర్తిస్తుంది లగ్నాత్తు అని అనుకున్నప్పుడు వారి యొక్క పాజిటివ్ క్యారెక్టర్స్ అంతా ఇన్హెరిటెన్స్గా, అంటే పూర్వజన్మ తత్వం కావచ్చు, లేదా పెద్దల నుంచి ఈ జీన్స్ పరంగా సంక్రమించిన మేధస్సు, అది వారికి కంటిన్యూ అవుతూ ఉంటుంది. చిన్న వయసు నుంచే వారు దాని నుంచి అది ఎగ్జిబిట్ చేయటం మొదలు పెడతారు. కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, వారు పెద్దవాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు లేదా ఏదైనా విషయంలో ఉన్నవారు, పరిజ్ఞానంలో ఉన్నవారు అని అనుకుందాం, వారికి ఇన్హెరిటెన్స్గా వచ్చిన జీన్స్ పరమైన కారణాల చేత వారికి ఆ తెలివి ముందుగానే వస్తుంది, గ్రాహక శక్తి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏకసంధాగ్రహి అంటూ ఉంటారు కదా, ఇటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. ఇటువంటివి ఇదే సమయంలో ఈ పంచమహాపురుష యోగాలకు సంబంధించి, ముఖ్యంగా హంస పంచమహాపురుష యోగానికి గురువుకు సంబంధించి మిగతా గ్రహాలతోటి ఏదైనా పాజిటివ్ ఆస్పెక్ట్ ఉన్నది అనుకుందాం, ఉన్న సన్నివేశాల్లో అది ఇంకా పెరుగుతుంది. అంటే వారికి ఉన్న పాజిటివ్ ఆస్పెక్ట్ తాలూకు యొక్క లక్షణాలు ఇంకా పెరుగుతాయి. పెరగటం వలన ఏమిటి, వారి మేధస్సు ప్రపంచమంతా గుర్తించటం, వారు మేధస్సుని మరింత మెరుగుపెట్టుకోవటం అనేది ఉంటుంది. అదే నెగిటివ్ గ్రహాలు, ఏదైనా మేలిఫిక్ గ్రహాల యొక్క ప్రభావం ఉన్నదనుకోండి, నెగిటివ్ ఆస్పెక్ట్ ఉన్నది అనుకోండి, అటువంటి సన్నివేశాల్లో గురువు గారికి సంబంధించిన నెగిటివ్ ఆస్పెక్ట్స్ చెప్పాను చూసారా, అంతర్గతంగా ఉండే అహంకారం, అంతర్గతంగా ఉండే కోపం, లేదా మరొకరి పట్ల చాలా తక్కువ సందర్భాల్లో వ్యాఖ్య చేయటం అనేది ఉంటుంది. కానీ దాని అల్టిమేట్ రిజల్ట్ ఏమిటంటే సంస్కరించుకోవటం, తమను తాము సంస్కరించుకోవటం. సార్, మీ ప్రాక్టీస్లో ఎంత ఫ్రీక్వెంట్గా ఈ హంస మహాపురుష యోగాల్ని చూసారు సార్? నేను చూసిన వాటిల్లో హంస పంచ మహాపురుష యోగానికి సంబంధించి ఒక ప్రముఖ స్థాయిలో ఉన్న వ్యక్తిని చూశాను. వారు చాలా ఉన్నత రాజవంశీకులకు సంబంధించిన కుటుంబంలో జన్మించిన వారు. ఇన్హెరిటెన్స్గా వచ్చిన వారి ప్రాపర్టీ ఇదంతా సహజంగా రాజకుటుంబాలకు సంబంధించి ఇదంతా వస్తూ ఉంటుంది కదా, వాటిని సద్వినియోగపరుస్తూ చాలా సున్నితంగా, చాలా మామూలు సామాన్యమైన జీవితం గడుపుతూ, దాని తర్వాత ఒక ప్రత్యేకమైన సంగీత వాయిద్యాన్ని వాయిస్తూ వారు ప్రత్యేకమైన గుర్తింపు, తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, రాజకుటుంబీకునిగా కాకుండా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. బహుశా వారు అదే విధంగా వారిని కలిసేవారు కానీ, లేదా వారి నుంచి లబ్ధి పొందిన వారు కానీ, వీరందరూ వారి గురించి చెప్పేది ఏమిటంటే చాలా సాత్వికమైన వ్యక్తి, చాలా మేధస్సు కలిగిన వ్యక్తి అని చెప్తూ ఉంటారు. ఈ విధంగా నేను చూసిన ఈ పంచమహాపురుష యోగాల్లో పంచమహాపురుష యోగం కలిగిన వ్యక్తులకు సంబంధించి చూసుకున్నప్పుడు వారికి ఎటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్, అంటే గురుగ్రహానికి ఎటువంటి నెగటివ్, మిగతా గ్రహాలతోటి నెగిటివ్ ఆస్పెక్ట్ లేని సన్నివేశాల్లో వారు చాలా మేధోపరంగా చాలా ఉన్నత స్థాయిలో ఉంటూ, నాకు పరిచయం ఉన్న ఒక పెద్ద సైంటిస్ట్ గారు ఉన్నారు, చాలా ఉన్నత స్థాయి సైంటిస్ట్ గారు. వారికి ఎప్పుడు వారి ఆలోచన వారికి సంబంధించింది ప్రపంచానికి ఏ విధంగా, వారు ఉన్న ఫీల్డ్కి సంబంధించి ఏ విధంగా ఉపయోగపడే విధంగా తయారు చేయాలి. వారు ఫిజిక్స్లో ఉన్నారు, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి వాటికి సంబంధించి ఏ విధంగా చేయాలనేది ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. ఆయన ఎవరి గురించి నెగటివ్గా మాట్లాడటం అనేది ఉండదు. చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు, చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులు, ప్రపంచవ్యాప్తంగా పదవుల్లో ఉన్న వ్యక్తులు ఆయనతో సంభాషించి ఆయన సలహాలు తీసుకునే స్థాయి. కానీ చాలా సింపుల్గా గ్రౌండెడ్గా ఉంటారు. అయితే ఈ యోగం ఉన్న వాళ్ళు చాలా గ్రౌండెడ్గా ఉంటారు. వాళ్ళ మేధస్సుతో మాత్రమే వారిని గుర్తించగలుగుతాం వారితో మాట్లాడిన తర్వాత. అదర్వైజ్ ఈ షో ఆఫ్లు ఏముండవు, సింపుల్గా ఉంటారు. అటువంటి పర్సనాలిటీస్ ని నిజంగా ఇన్స్పైరింగ్, అసలు రోల్ మోడల్స్ లాగా ఉంటారు అటువంటి వారు. ఖచ్చితంగా హంస పంచమహాపురుష యోగం ఉన్నవారు ఖచ్చితంగా మరొకరికి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. వావ్, మన పిల్లలకి కూడా ఖచ్చితంగా ఉందో లేదో మీరు తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది, ఒకవేళ మీకుందో మీ పిల్లలకి ఉందో. చెప్పండి. ముందు వివరించినట్లుగా అందులో నెగిటివ్ ఆస్పెక్ట్ ఉన్నప్పటికీ
నెగిటివ్ ఆస్పెక్ట్ అంటే గురువుకు సంబంధించి ఏదైనా దోషాలు వేరే గ్రహాలతోటి నెగిటివ్ ఆస్పెక్ట్ ఉన్నప్పటికీ వీరికి సంబంధించి వీరు వారి వ్యక్తిత్వం ద్వారా వారి మేధస్సు ద్వారా ఎదుటివారు వారిని గుర్తించే పరిస్థితి ఉంటుంది. రైట్. వారి వ్యక్తిత్వం నుంచి నేర్చుకునే ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఉంటుంది. అందుకని గ్రేట్ టీచర్స్ ప్రీచర్స్. రైట్. అయితే మాకు యోగం లేదు, అలా మేము మేధావిగా మారాలి, లేదంటే అటువంటి మేధస్సు మాకు ఉండాలి, మా పిల్లలకి రావాలి అనుకునే వాళ్ళు ఎటువంటి ప్రాక్టీస్ చేయాలి, ఎటువంటి పుస్తకాలు చదివితే పర్సనాలిటీ చాలా బ్యూటిఫుల్గా డెవలప్ అవుతుంది? సహజంగా గురువుకి సంబంధించి ముందు వివరించినట్లుగా వారు ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ వారి సహజ సిద్ధమైన కాంతిని అంటే ఎగ్జిబిట్ చేసే శుభత్వాన్ని కోల్పోరు. కానీ కొన్ని సందర్భాల్లో ఓవర్లాప్ అయ్యి మిగతా గ్రహాల్లో ఇది ఉన్నప్పుడు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు చదవటం. మనకున్న హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి భగవద్గీతకు మించిన వ్యక్తిత్వ వికాస పుస్తకం అనేది బహుశా లేదు, ఉండదు. అందుకని భగవద్గీత శ్లోకాలు చదవమని అర్థం కాదు, భగవద్గీతలో ఉన్న శ్లోకాలకు అర్థాలు తీసుకుని అది తాముకు అన్వయించుకుంటూ ఉన్న సన్నివేశంలో తమను తాము సంస్కరించుకోగలుగుతారు. తద్వారా గురువు యొక్క బలం పెరిగే అవకాశం ఉంటుంది. గురువు వారికి సంబంధించి న్యాచురల్గా ఎవరైనా వారి వ్యక్తిత్వాన్ని చాలా మంచిగా పెంపొందించుకున్నారనుకోండి, ఎదుటివారు గుర్తిస్తూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు, వారికి వచ్చే అవకాశాలన్నీ చక్కగా వస్తాయి. ఎప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనే ఒక నడవడిక నేర్పగలిగే ఒక మంచి నిఘంటువు భగవద్గీత. అద్భుతం. అది ఇచ్చింది కృష్ణం వందే జగద్గురు, జగత్తుకే గురువు అయినటువంటి కృష్ణుడు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా దాన్ని, అందుకే చెప్తారు చదవండి భగవద్గీతని, జీర్ణం చేసుకోండి అని చెప్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. యోగం ఉంటే ఆటోమేటిక్గా అది ఎలాగో వస్తుంది, లేని వాళ్ళు ఏం చేయాలనేది కూడా చాలా చక్కగా తెలియజేశారు. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఉంటే బాగుండు అనే ఫీలింగ్ని కల్పించినటువంటి ఒక యోగం. రైట్. నెక్స్ట్ వీడియోలో మాళవ్య యోగం గురించి తెలుసుకుందాం. ఇది శుక్రుడికి సంబంధించినది, దాని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.